సింగరేణి యాజమాన్యం, బ్యాంక్ అధికారులు, పాత్రికేయ మిత్రులు, మీకు అందరికీ నమస్కారం. అదేవిధంగా మా సహచర కోల్బెల్ట్ ప్రాంత శాసనసభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కీలకమైన సంస్థలలో సింగరేణి సంస్థ, సింగరేణి కార్మికులు అత్యంత కీలకమైన సందర్భంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆనాడు ఆర్టీసీ కార్మికులు కావచ్చు, విద్యుత్ కార్మికులు కావచ్చు, వాళ్లతో పాటు పోటీపడి సకల జనుల సమ్మెలో దేశాన్నే అబ్బురపరిచే విధంగా తెలంగాణ ఉద్యమంలో తమదైన పాత్రను పోషించిన సింగరేణి కార్మికులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నాటి ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైనరు. చాలా వరకు ఆ సంస్థ మనుగడ, సంస్థకు సంబంధించిన ఖనిజ నిక్షేపాలను కూడా కేంద్ర ప్రభుత్వం అమ్ముకునే ప్రయత్నం చేస్తుంటే ఆనాటి ప్రభుత్వం నిలువరించలేదు. ఆ ప్రభుత్వంతో కుమ్మక్కై పరోక్షంగా సంస్థను ప్రైవేటు పరం చేయడానికి అవసరమైన ప్రయత్నాలన్నీ సహకరిస్తూ ముందుకెళ్లారు. అందుకే ఈరోజు గడిచిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉమ్మడి రాష్ట్రంలో సమస్యలనే కాదు, గత పాలకులు 10 సంవత్సరాలలో సృష్టించిన సమస్యలను ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ తద్వారా తెలంగాణ ప్రజలకు మేలు జరిగే విధంగా మా కార్యాచరణ తీసుకున్నాము. ఎన్నికల్లో మేము ఇచ్చిన 6 గ్యారెంటీలను ఒకటొకటిగా అమలు చేస్తూ తెలంగాణకు ప్రధాన జీవనాధారమైన నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశంలో జరిగిన తప్పిదాలను ప్రజలకు వివరించుకుంటూ వాటిని పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకున్నది. ఆనాడు 72,000 కోట్ల రూపాయల అప్పులతో మొదలైన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 7 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నది. ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే, రాష్ట్రం ఏర్పడ్డ రోజు సంవత్సరానికి మనం కట్టాల్సిన అప్పుల యొక్క విలువ 6,000 కోట్ల రూపాయలు. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం ఇప్పుడు కట్టాల్సిన అప్పు 70,000 కోట్ల రూపాయలు. 1,30,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం ఉంటే చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంకులకు చెల్లించాల్సిన పరిస్థితి, ఆర్థిక సంక్షోభం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మిగులు రాష్ట్రంగా 16,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్తో సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు మాత్రమే బ్యాంకులకు చెల్లించే స్థితిలో రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి చేతిలో పెడితే వారు 80,000 పుస్తకాలు చదివిన అనుభవంతో 10 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం 70,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించాల్సిన దివాలా పరిస్థితి తెలంగాణ రాష్ట్రాన్ని వేగంగా తీసుకెళ్లిండు. 60 ఏళ్లలో ఆనాటి పాలకులు మన మీద మోపిన ప్రతి సంవత్సరం చెల్లించాల్సింది 6,000 కోట్లు. కానీ 10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు మోపిన భారం 70,000 కోట్లు. 70,000 కోట్లు ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన పరిస్థితి నుంచి మిత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఒక్కొక్క విభాగాన్ని పరిశీలిస్తుంటే అసలు ఇంత తొందరగా విధ్వంసం చేయగలిగిన శక్తి ప్రపంచంలో ఇంకెవరికైనా ఉందా లేదా అనే అనుమానం కలిగే విధంగా చంద్రశేఖరరావు గారు ప్రయత్నం చేసినారు. ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించాల్సిన పరిస్థితి నుంచి 25వ తారీఖు వరకు
విడతల వారీగా చెల్లించాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే బాధ్యత చేపట్టిన మొదటి నెలలోనే 4 తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చినము. 2వ నెల 1 తారీఖు నాడే జీతాలు చెల్లించినము. అదేవిధంగా ఇప్పటికీ పేపర్లలో టీవీలలో నిస్సిగ్గుగా కేటీఆర్ హరీష్ గారు మాట్లాడుతున్నారు, రైతు బంధు చెల్లించలేదు. మొన్ననే నేను అసెంబ్లీలో చెప్పిన, డిసెంబర్లో మొదలుపెట్టి అక్టోబర్ వరకు రైతు బంధు చెల్లించుకుంటూ పోయినారు. మేము జనవరిలో మొదలుపెట్టి మార్చి 31 లోపల రైతు బంధు చెల్లిస్తాము. బడ్జెట్ ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే లోపల రైతులందరికీ రైతు బంధు పథకం అమలు చేస్తాము, చేసి చూపిస్తామని మేము ఆ దిశగా ఇవాళ 15 రోజుల్లోనే రైతు బంధు చెల్లించవచ్చు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పదవీ విరమణ చేసిన వాళ్ళకి పెన్షన్లు, అదేవిధంగా ఇతర వెల్ఫేర్ ఏవైతే హాస్టల్స్ కానీ స్కూళ్లు కానీ ఆ పిల్లలకు వెల్ఫేర్ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయకుంటుంటే ఇటు చేయొచ్చు. ఈ రోజు ఆర్థిక నియంత్రణ పాటించుకుంటూ వచ్చిన ఆదాయాన్ని అన్ని వర్గాలను సంతృప్తిపరిచే విధంగా జాగ్రత్తగా ఎవరికి ఇబ్బంది, ఎవరికి నష్టము, ఎవరికి కష్టం కలగకుండా ఉండే విధంగా ప్రతిరోజు ఏమొచ్చింది, ఈ వచ్చిన దాన్ని ఎవరికి చెల్లించాలి అని నిమిషం నిమిషం అంచనా వేసుకుంటూ ముందుకెళ్తున్నది ప్రభుత్వం. ఆర్థిక మంత్రి గారు ఆ దిశగా ముందుకు నడిపిస్తున్నందుకు అభినందించాల్సింది పోయి ఇంకా అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఏదో సాధించాలని తాపత్రయం చూస్తుంటే వాళ్ళ మీద జాలి కలుగుతుంది. తండ్రి కొడుకులు, మామ అల్లుళ్ళు తప్ప ఏ ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయాలతో వాళ్ళ పార్టీ ఏకీభవించడం లేదు. ఈరోజు మీరు చూడండి, శాసన మండలిలో కల్వకుంట్ల కవిత గారు, శాసనసభలో హరీష్ రావు గారు, లేకపోతే తారక రామారావు గారు, బహిరంగ సభలల్లా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఈ నలుగురు ఘోషనే తప్ప అసలు ఎవరైనా వాళ్ళ పార్టీ వాళ్ళైనా వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని ఏమాత్రమన్నా ఆమోదిస్తుండ్రా అని కూడా వాళ్ళు చూసుకోవడం లేదు. అయినా వాళ్ళు ఏదో మాట్లాడుతుండ్రని వాళ్ళు మాట్లాడతారని కాదు. మేం బాధ్యతగా ప్రజలు ఇచ్చిన మాట, మేము ప్రభుత్వాన్ని పారదర్శకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాము. 10 సంవత్సరాలు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు వాళ్ళు. కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చినా చిన్న చిన్న అంశాలు కోర్టు పరిధిలో ఉంటే కూడా వాటిని పరిష్కరించి వీళ్ళకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయలేదు. వాళ్ళు ఎక్కడికక్కడ వదిలేస్తే ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఉన్న ఉద్యోగ నియామకాలను కోర్టుల పరిధిలో ఉన్న వాటిని న్యాయ పరిష్కారం చూపించి 60 రోజుల్లో 25,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టింది మా ప్రభుత్వము. ఇక ఆయన హరీష్ రావు గారు అంటూ అంతా మేము వండినాము, ఆయన వచ్చి తెడ్డు తిప్పినారు. ఇక తెడ్డు తిప్పే శాతగాని సన్నాసి నువ్వెట్లకెళ్ళే మంత్రి అయిన 10 సంవత్సరాలని నేను అడుగుతున్నాను. ఇన్ని చేసినోడు అది కూడా నువ్వే చేసి ఉండొచ్చు కదా. ఎవరు వద్దన్నారు? ఎవరైనా వద్దన్నారా? మేము వద్దన్నామా? కోర్టుల పరిధిలో ఉన్న విషయాలను పరిష్కరించకుండా వాటిని ఇంకా కాంప్లికేట్ చేసి మీరు ఏ ఒక్క రోజు కూడా ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన చేసింటే అవి ఎప్పుడో పరిష్కారం అయ్యేటివి. వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందా? వాళ్ళకి ఇవ్వకపోతే ఏమవుతుంది? ఏం చేస్తారు వాళ్ళు? నిర్లక్ష్య ధోరణితో మీరు ఎక్కడికక్కడ గాలికి వదిలేస్తే ఒక్కొక్క శాఖ స్టాఫ్ నర్సులను 6,956 నియామకాలు చేపట్టిన, పోలీసు, ఫైర్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లలో దాదాపుగా 15,000 ఉద్యోగ నియామకాలు చేపట్టిన. ఇదే సింగరేణిలో కారుణ్య నియామకాలు సంవత్సరాల కొద్దీ పక్కన పెడితే డాక్టర్లు ఇవ్వాల్సిన సర్టిఫికెట్లు కూడా సరిగ్గా ఇవ్వకపోతే ఏసీబీ దాడులు చేయించి 441 కారుణ్య నియామకాలు మేము చేపట్టినాం. గురుకులాలలో దాదాపుగా వేలాది మంది టీచర్ల నియామకాలు చేపట్టినాం. రేపు మార్చి 2 రోజు మళ్ళీ ఇంకొక 6,000 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వబోతున్నాము. దాదాపుగా
70 రోజుల్లో 30,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టడం ద్వారా నిరుద్యోగ యువకుల యొక్క ఆందోళనని ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు ఎక్కడికక్కడ వదిలేసిపోయిన సంసారాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేసుకుంటూ ఉద్యోగ నియామకాలు చేపడుతూ మీరు ఎక్కడికక్కడ కట్టి కూలగొట్టిన ప్రాజెక్టుల వాటిని ఎట్లా చక్కదిద్దాలనో తెలియక తల ప్రాణం తోకొకొస్తుంది. రోజుల కొద్ది వాటిని చూసినా కూడా అర్థం కాని పరిస్థితులు. ఈరోజు అందులో నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏమంటారు, ఆయనకున్న అనుభవాన్ని అంత పెడితే కూడా వాళ్ళు చేసిన తప్పిదాలను లెక్క రాసుకోనికి కూడా సమయం సరిపోతలేదు. ఎంత బుర్ర లేకుండా. అందుకనే మన ఎక్కడో చెప్పిన దూలంలాక పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు హరీష్ రావు. కానీ మేడిగడ్డల నీళ్ళు ఎత్తి అన్నారంలో పోయాలంట. అన్నారం బలిగిపోయిందని అన్నారం గేట్లు ఎత్తి నీళ్ళు కిందకు వదులుతానంట. మళ్ళీ ఇళ్ళకెళ్ళి ఎత్తి అంటే మళ్ళీ అందులోనే పోయాలంట. అసలు ఏమన్నా మెదడు ఉండే మాటలు మాట్లాడుతుండా? మేడిగడ్డల నీళ్ళు ఎత్తితే పోయాల్సింది అన్నారంలో. అన్నారం ఆల్రెడీ పలిగిపోయింది అని అన్నారంలో గేట్లు తీసి అన్నారంలో ఉన్న నీళ్లు కిందికి వదిలినాం. మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పి మేడిగడ్డలు ఉన్న నీళ్లు సముద్రానికి వదిలినాం. ఇందులో నుంచి ఎత్తి అందులో పోసి, అందులో నుంచి ఎత్తి ఇందులో పోసి కాకి లెక్కలు రాసి 1,00,000 కోట్లు మింగి ఇవాళ అది మొత్తం కుంగిపోయిన దాన్ని ఎట్లా బాగు చేయాలని దానికి సలహా చెప్పరు. పోదని రాసి చూసేద్దాం అంటే రారు. 80,000 పుస్తకాలు చదివిన ఆయన రావయ్య స్వామి బడికి వచ్చి నీ చదువంత ఏందో చూడు, ఇక్కడ పరీక్షలు అవుతున్నాయి ఏమైనా చెప్పు అని అంటే ఆయన రాడు. వచ్చిన అల్లుడేమో నోరు తెరిస్తే అబద్ధమే. అంటే ఈరోజు నీళ్ల విషయంలో వాళ్ళు చేసింది దోపిడే. నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ జరిగింది. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ఒకవేళ కూలిపోకపోయి ఉంటే వీళ్ళు చేసిన తప్పిదాల మీద చర్చ కొంత తక్కువ జరిగి ఉండేది. ఇవాళ మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది అని చెప్తుంటే మళ్ళీ మేడిగడ్డల నుంచి నీళ్ళెత్తి అన్నారంలో పోయమంటారు. అంటే వితండవాదంతో ప్రజల్ని మభ్యపెట్టాలన్న ఆలోచన. ఇక నిన్న ఆయన అచ్చంపేటకు పోయి చెప్తున్నాడు మొత్తం ప్రాజెక్టులు వాళ్ళకి అప్పచెప్పిరా. ఎవరు అప్పచెప్పిరా ప్రాజెక్టులు? ఇంటికి పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి జీవోలు మీ ఇంట్లో తీసి మొత్తం కొల్లగొట్టమని చెప్పి మీరే తాళాలకు గుర్తి జగన్ రెడ్డి చేతిలో పెడతారు. కృష్ణానది జలాలు మీరు కొల్లగొట్టకపోండి. స్వయంగా కేసీఆర్ మాట్లాడింది చూపించినా కూడా కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకొని నోరు మూసుకొని ఉంటారేమో అని మేము అనుకున్నాం. మళ్ళీ అదే తప్పుడు మాటలు మాట్లాడుకుంటూ ఊరు మీద తిరుగుతున్నారు. గోదావరి జలాలు అట్లా పోయినాయి, కృష్ణానది జలాలు ఇట్లా పోయినాయి, ఉద్యోగ నియామకాలు కోర్టులకు వదిలేసిండ్రు, రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసిండ్రు. 10 ఏళ్లు వాళ్ళు అమలు చేయని వాళ్ళు ఇచ్చిన హామీలు. నేను ఇప్పుడు కూడా సూటిగా టీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసురుతున్నా. మీరు మీ 10 సంవత్సరాలలో 2 ఎన్నికల మేనిఫెస్టోలు మొన్న మేము ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీల మీద ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వీళ్ళ వ్యవహారం ఇట్లుంటే సరిగ్గా మొదటి రోజు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన ప్రెస్ మీట్ కాగితాలు తీసుకొని వచ్చి బీజేపీ వాళ్ళు మాట్లాడుతారు. పొల్లు ఓకుట హరీష్ రావు మాట్లాడిన తెల్లారి కిషన్ రెడ్డి మాట్లాడతాడు అదే భాష. అదే వాళ్ళిద్దరి భాషలో, భావంలో, ఆలోచన విధానంలో ఏమీ తేడా లేదు. ఇద్దరు కలిసి అక్కసెల్లగలుగుతారు కాంగ్రెస్ పార్టీ మీద. కాబట్టి కిషన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నా, 2014, 2019లో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో మీద రైతుల ఆదాయాన్ని 2 చేయడం గాని, 2022 వరకు ప్రతి పేదవాడికి కట్టిస్తున్న ఇళ్ల విషయంలో గాని, స్విస్ బ్యాంకులో ఉన్న లక్షలాది కోట్ల రూపాయల నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు నిధులేస్తామన్న విషయం గాని, ఇట్లా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తామన్న విషయంలో గాని, 2014, 2019
భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో 2014-2018 తెలంగాణ రాష్ట్రపతి ఎన్నికల మేనిఫెస్టో విషయంలో 2023 ఎన్నికలలో మా 6 గ్యారెంటీల మీద శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి చర్చ చేద్దాము. మీరు సిద్ధంగా ఉన్నారా? కిషన్ రెడ్డి గారు, మీరు గతంలో కేంద్ర మంత్రిగా మీరు బాధ్యత తీసుకున్న తర్వాత చంద్రశేఖరరావు గారు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు, నన్ను అభినందించలేదని మీరు తెగ బాధపడిపోయారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 75 రోజుల పైచిలుకైంది. నేనే మిమ్మల్ని మాట్లాడడానికి ప్రయత్నం చేసిన, సమస్యలు ఏమనుంటే కలుద్దామని. ఈ రోజు వరకు కనీసము ఈ ప్రభుత్వాన్ని ప్రజా సమస్యల మీద ఏదన్నా ఒక అంశం మీద ఎప్పుడైనా కలిసిందా మీరు? కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మేము ఇన్నిసార్లు వెళ్లి రాష్ట్రంలో ఉండే సమస్యల మీద ప్రధానమంత్రికి, హోంమంత్రికి, ఇతర శాఖల మంత్రులను కలిసి రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకరించుకోవాలని సమస్యల మీద నివేదికలు తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి మేము ఇచ్చినాం. మీరెందుకు ఏదైనా ఒక సమస్య విషయంలో గాని, తెలంగాణ అభివృద్ధి విషయంలో గాని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలన్న ఆలోచన మీకు లేదు కిషన్ రెడ్డి గారు? మూడోసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలంటారు. ఏం చేస్తారా? రైతులను కాల్చి చంపుతారా? ఆయన అట్లా చచ్చిపోయారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి ఢిల్లీ సరిహద్దులో 16 నెలలు 750 మంది చచ్చిపోయారు. ఇవాళ మళ్ళీ అదే రైతులు ఏమడిగినారు మిమ్మల్ని? పండించిన పంటకు కనీస మద్దతు ధర అడిగారు. అంతకు మించి ఏమన్నా అడిగిరా? ఏం అడగలే కదా. మోడీ గారి కృషి ఏమని అడిగిన వాళ్ళు లేదు కదా. పండించిన పంట గిట్టుబాటు ధర అడిగితే ఇవ్వక ఢిల్లీ సరిహద్దుల్లో రైతులను మన్నగాల్చి చంపుతారు మీరు కిషన్ రెడ్డి గారు. పోనీ 5 ఏళ్లు కేంద్ర మంత్రి ఉన్నావు, తెలంగాణకి ఏం తెచ్చినావో చెప్పు. నువ్వు అదనంగా హైదరాబాద్ లో వరదలు వచ్చి మునిగిపోతే నువ్వు కేంద్ర మంత్రిగా ఏమిచ్చినావో చెప్పు. పోని ఏం చూసి మీకు ఎన్నికలలో ఓటు వేయాలి? మీకు కేసీఆర్ కు ఏం తేడా ఉంది? 10 ఏళ్లు కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రిగా తెలంగాణకు ఉన్నాడు. 10 ఏళ్లు మోడీ గారు 2 సార్లు ప్రధానమంత్రిగా కేంద్రంలో ఉన్నాడు. మీరిద్దరు కలిసి తెలంగాణ ప్రజల్ని ఏదో రకంగా మోసం చేసినోళ్లే, నష్టం చేసినోళ్లే. మీకు ఈ ఎన్నికల్లో గాని మా ప్రభుత్వాన్ని విమర్శించడానికి అసలు అర్హత ఉందా? మేము వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సు ఉచితంగా ఏర్పాటు చేసినాం, కాదంటారా? 18 కోట్ల మంది మహిళలు ఇవాళ బస్సు రవాణా సౌకర్యాన్ని మేడారం జాతరల దాదాపుగా 1 కోటి మంది మహిళలు వచ్చిపోయారు. 1.5 కోటి మంది అక్కడికి వస్తే 1 కోటి మంది మహిళలు దగ్గర వచ్చారు మేడారం జాతరకే. వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఒక్క పైసా తీసుకున్నామా మేము? రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు వాళ్ళ వైద్య ఖర్చులకు మేము ఇస్తున్నాం. రేపు సాయంత్రం 5 గంటలకు మేము 500 రూపాయలకు సిలిండరు, ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాం. రమ్మని ఆహ్వానించిన మిమ్మల్ని అందరినీ ఎందుకు మొహం చాటేస్తున్నారు? అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో వీళ్ళిద్దరికి బాధ్యత లేదు, బరువు లేదు. బాధ్యత బరువు లేకుండా ఏదో ఒకటి మాట్లాడుకుంటా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండ్రు. ఈరోజు సింగరేణి కార్మికులను తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన కార్మికులను కుటుంబ సభ్యులుగా భావించి ఈరోజు ఆ కార్మికుల కోసము మా ఎనర్జీ శాఖ మంత్రి పట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ సంస్థకు సంబంధించిన అధికారులతో కూర్చొని ₹1 కోటి ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఆలోచన చేసి ఈరోజు అంత మంచి కార్యక్రమాన్ని మేము తీసుకున్నాము. ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు కూడా మీకు అభినందించాలన్న ఆలోచన రావడం లేదంటే మీ ఇద్దరికి రాజకీయ స్వార్థమే తప్ప, ఎన్నికల్లో గెలవాలన్న దురాశ తప్ప మీకు ఏమైనా విచక్షణ ఉన్నదా అని కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అడుగుతుంది. అందుకే ఈరోజు
ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించేది కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసేది కాంగ్రెస్ పార్టీ. మాకున్న బరువు బాధ్యత ఎవ్వరు మమ్మల్ని ప్రశ్నించే అధికారం లేదు. ఈ 75 రోజుల్లో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. 10 సంవత్సరాల చంద్రశేఖరరావు 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేసాడు తెలంగాణను. దాదాపుగా 1,30,000 కోట్ల ఆదాయం రెవెన్యూ రిసీట్స్ ఉంటే 70,000 కోట్ల రూపాయలు ఈరోజు అప్పులకే, నువ్వు చేసిన అప్పులకు మిత్తిలు కట్టాల్సిన పరిస్థితి ఉంది. మిత్తి కట్టడానికి మళ్ళీ అప్పు తేవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది. శక్తినంతా కూడా తీసుకొని ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది ముందుకు నడిపించాలనే ప్రయత్నం చేస్తున్నాము. అందుకే మీడియా మిత్రులను కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఏదైనా మీకు అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి మేము అందుబాటులో ఉన్నాము. మా మంత్రులు కానీ మేము కానీ కంటిన్యూస్ గా మీకందరికీ అందుబాటులోనే ఉంటున్నాము. అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేసే వాళ్లను నిలువరించండి. అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని కూడా కొత్త కమిషన్ ను నియమించడం కానీ, గ్రూప్ 1 ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు ఇవ్వడం కానీ, గ్రూప్ 4 ఫలితాల ప్రకటన విషయంలో కానీ ఎక్కడికక్కడ నిరుద్యోగులకు ఒక విశ్వాసాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వం మీకోసం ఉంది. మీ ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి ఒక స్పష్టమైన విధానంతో మేము ముందుకు వస్తున్నాము అని చెప్పి నిరుద్యోగ యువకులకు మేము భరోసా కల్పిస్తున్నాము. కాబట్టి ఈరోజు నిరుద్యోగుల సమస్య కానీ, నీళ్ల సమస్య కానీ, నిధుల సమస్య కానీ, 10 సంవత్సరాలలో 100 ఏళ్లకు సరిపోయే కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని కానీ, అదేవిధంగా నిరుద్యోగ యువకులకు ఇప్పుడు నోటిఫికేషన్ గ్రూప్ 1 ఇచ్చిన దాంట్లో ప్రతి నియోజకవర్గంలో ఒక ఆడిటోరియం లాగా నిర్మించి అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ లో ఎక్కడికక్కడ చాలా మంది ఆడపిల్లలకు సిటీకి వచ్చి కోచింగ్ సెంటర్లు ఇక్కడ ఉండి చదువుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. తల్లిదండ్రులకు కూడా ఆందోళన ఉంటుంది. ఆడపిల్లల్ని ముఖ్యంగా పేదోళ్ళకి హైదరాబాద్ ఎక్కడో కోచింగ్ సెంటర్లకు పంపించాలంటే. అందుకే ఈరోజు జ్యోతిరావు పూలే భవన్ లో ప్రొఫెసర్లను పిలిపించి కూర్చోబెట్టి ఆన్లైన్ లో వాళ్ళతో గ్రూప్ 1 పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్లకు క్లాసెస్ ఇక్కడ నుంచి చెప్పించి ఎక్కడికక్కడ నియోజకవర్గాలలో ఒక నాలెడ్జ్ సెంటర్ ను అత్యవసరంగా నిర్మించి ఆయా ప్రాంతాల నియోజకవర్గాలలో ఉన్న నిరుద్యోగ యువకులు అక్కడ వెళ్లి కూర్చొని ఆ క్లాసులు విని చదువుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేయాలని ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పేదలు కుటుంబాలను వదిలి నియోజకవర్గాల నుంచి నగరాలకు రాలేని నిరుద్యోగ యువకులకు ఈ వెసులుబాటును కల్పిస్తున్నాము. తొందరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకొని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎక్కడికక్కడ నియోజకవర్గానికి ఒక అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడ లైవ్ లో అక్కడ డిజిటల్ గా పెట్టి ఇక్కడ జ్యోతిరావు పూలే సెంటర్ నుంచి వీళ్ళతోని క్లాసెస్ చెప్పిస్తాం ప్రొఫెసర్లతోని. అది హరగోపాల్ గారు కావచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కావచ్చు, ఇట్లాంటి ప్రొఫెసర్లను ఫ్యాకల్టీస్ కింద పిలిపించి ఈ పోటీ పరీక్షల పిల్లలు ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏ సిలబస్ ప్రిపేర్ కావాలి, వాళ్ళందరినీ కూడా ప్రిపేర్ చేయడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే అయ్యో మేము కోచింగ్ సెంటర్కి పోలే, మాకేదో నష్టం జరిగింది, మేము హైదరాబాద్కు పోలేకపోతున్నాం కదా, మా పేదరికం అడ్డం వచ్చింది, లేకపోతే మేము ఆడపిల్లలం కాబట్టి మా తల్లిదండ్రులు నగరాలకు పంపించలేకపోతుందని ఆడపిల్లలు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ఎక్కడికక్కడ నియోజకవర్గాల పరిధిలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేసి అక్కడ డిజిటల్ ఎడ్యుకేషన్ తో ఇక్కడి నుంచి ప్రొఫెసర్లతోని మేధావులతోని క్లాసెస్ చెప్పించి అక్కడ వాళ్ళు విని నేర్చుకునే విధంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన చేస్తున్నాము. ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఉన్నా కూడా మీరు ఎవరైనా ఇవ్వచ్చు.
మంచి జరుగుద్ది, తెలంగాణకు ఉపయోగపడుతుంది అని అంటే మా ప్రభుత్వం మీరు ఇచ్చే సూచనల్ని తప్పకుండా స్వీకరిస్తుందని చెప్పి నేను ఈ సందర్భం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభాకర్, నేనేమంటున్నా అంటే ఏదో ఒక కొలబద్దు ఉండాలి. అసలు ఏది ఇచ్చినా కూడా సంక్షేమ పథకం అనేది ఎవరికి? నిస్సహాయులకు సహాయం అందించడమే మా సంక్షేమ విధానం. నిస్సహాయులకు కొలబద్దు ఏంది మన రాష్ట్రంలో? తెల్ల రేషన్ కార్డు. సో తెల్ల రేషన్ కార్డు ప్రాథమిక అర్హత కింద వాళ్ళకి అమలు చేయాలనుకుంటున్నాము. రేషన్ కార్డులు లేని వాళ్ళకి రేషన్ కార్డులు కూడా మేము ఇస్తాం. ఏ కొలబద్ద లేకుండా ఇస్తే నేషనల్ హైవేస్ రోడ్లలో పోయిన వాటికి రైతు బంధు వేసినట్టు ఉంటుంది. మనం మీరు చూసిండ్రు పేపర్లలో, టీవీలలో. ఇప్పటి వరకు రైతు బంధు అనర్హులకు 22,000 కోట్ల రూపాయలు ఇచ్చిందని ఒక అంచనా వచ్చింది. 22,000 కోట్లు అనేది దేన్ని అంటారు ప్రభాకర్? అంటే అసలు లేఅవుట్లు అయిపోయి ఇండ్లు కట్టుకున్న కాలనీలకు, రోడ్లకు పోయిన భూములకు, గుట్టలకు, రాళ్లకు, రప్పలకు బుద్ధి జ్ఞానం లేకుంటే ఎట్లా పడితే ఎడా పెడా వేస్తే ఈ 5-6 ఏళ్లలోనే 22,000 కోట్లు అనర్హులకు వచ్చినాయని చెప్పి నిన్నమన్నే పత్రికలలో నేను చదివిన. సో అందుకోసమనే నిజమైన లబ్ధిదారులకే సంక్షేమ పథకం చేరాలని, చెందాలని, అందుకే ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు పెట్టి వాళ్ళతో అప్లికేషన్లు తీసుకొని ఆ అప్లికేషన్లను స్క్రూటినీ చేసి వాళ్ళందరిని కూడా క్రోడీకరించి ఈరోజు సిలిండర్ విధానం కానీ, లేకపోతే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ విషయంలో గృహ వినియోగానికి కానీ ఒక పారదర్శకంగా ముందుకెళ్తున్నాము. మేము చేస్తున్న ప్రయత్నం బాధ్యతాయుతంగా మేము వ్యవహరిస్తున్నాము. బాధ్యతారహితంగా ఎట్లా పడితే అట్లా ఎడాపెడా ఏదో చేసి చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నారన్న విధానానికి స్వస్తి చెప్పదలుచుకున్నాం. ఇది నిరంతర ప్రక్రియ. రేపు లాంచ్ చేసినప్పుడు ఇచ్చిన వాళ్ళకే ఇక అయిపోయింది, ఆ తర్వాత ఇయ్యమని కాదు. ఎవరికి వాళ్ళు రాని వాళ్ళు మళ్ళీ మండల కార్యాలయాలకు వెళ్ళి వాళ్ళ అర్హత ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇచ్చి వాళ్ళు సవరించుకొని తక్షణమే అది పొందొచ్చు. ఏదైనా కారణం చేత ఎవరికైనా ఉచిత విద్యుత్ విషయంలో గాని, సిలిండర్ విషయంలో గాని ఏదైనా అవకాశం రాకపోతే ఎవ్వరు ఆందోళన చెందాల్సిన పని లేదు. మండల కేంద్రంలో ఉండే ప్రభుత్వ అధికారిని కలిసి వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ రేషన్ కార్డు చూపించి ఇది మా కరెంటు మీటర్ నెంబరు, లేకపోతే మా గ్యాస్ కనెక్షన్ నెంబర్, ఇది మమ్మల్ని లిస్టులో చేర్చండి అంటే అక్కడికక్కడ హెల్ప్ డెస్క్ పెట్టేసి అక్కడికక్కడ పరిష్కరిస్తాము. ఎవ్వరు అపోహ చెందాల్సిన పని లేదు. ఇది నిరంతర ప్రక్రియ. మొన్న గ్రామ సభలల్లో తీసుకున్న అప్లికేషన్లో స్క్రూటినీ చేసి అన్ని సరిచూసుకొని ఈరోజు వాళ్ళతో ముందుకెళ్తున్నాము. రేపు ఏదైనా ఎవరికైనా అవకాశం రాకపోతే అక్కడ మండల కేంద్రంలో ఉండే అధికారులను కలిస్తే తక్షణమే వాళ్ళను కలిస్తే ఎవరైతే మన ప్రజాపాలన అధికారులు మండలాధికారులుగా పోయినరో వాళ్ళకి ఆల్రెడీ పవర్ డెలిగేట్ చేసినాం. ఎవరు వచ్చినా ఎంబడే కరెక్షన్ చేసేసి కొత్తగా లబ్ధిదారులను కూడా పొందుపరచండి అని. ఒక్కసారి లబ్ధిదారులను నిర్ణయిస్తే మళ్ళా అందులో ఎంట్రీకి స్థానం లేదనే విధానం లేదు. విస్పష్టంగా మీ ద్వారా తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నా, ఎవరిదైనా ఏదైనా కారణం చేత 500 రూపాయల సిలిండర్ విషయంలో గాని, 200 యూనిట్ల గృహ వినియోగానికి ఉచిత విద్యుత్ విషయంలో గాని ఏదైనా అవకాశం రాకపోతే మండల అధికారి దగ్గరికి వెళ్లి మన ప్రజాపాలన విషయంలో ఎవరైతే అధికారులు మీ గ్రామానికి వచ్చారో మండలాధికారులు, మండల స్థాయి ఎంఆర్ఓ గాని, ఎంపీడీఓ గాని, వాళ్ళ దగ్గరికి వెళ్లి మీ వివరాలు ఇచ్చి ఎంబడే కంప్యూటర్లో మీరు వాటిని సరిదిద్దుకోవచ్చు. మీరు అన్నట్టుగా ఒకవేళ ఊరికే వదిలేస్తే జూబ్లీహిల్స్లో ఉన్న వాళ్ళు కూడా వస్తారు. ఇవ్వమంటారా మీరు? చెప్పు ప్రభాకర్. కోట్లాది రూపాయల ఆదాయం ఉన్న వాళ్లకు, విలాసవంతమైన జీవితం గడపడానికి ఫామ్ హౌజులు కట్టుకున్న వాళ్ళకు కూడా ఏమంటారా? అట్లా ఏమైనా ఉండి నీ దృష్టికి వచ్చి రాంబాబు ఇది తప్పని చెప్తే తప్పకుండా రద్దు చేస్తాం. ఒకవేళ జూబ్లీహిల్స్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా అట్లా తెల్ల రేషన్ కార్డులు ఉంటే తప్పకుండా రద్దు చేస్తాం.
ఎవరున్నా 500 రూపాయలకు సిలిండర్ ఇస్తాం. ఆ పైన ఏ గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ ఫిల్ చేస్తాం. మేము ఏది వచ్చినా మిగిలిన బ్యాలెన్స్ మేము ఇస్తాం. ఇప్పుడు మంచి ప్రశ్న అడిగినాం. అప్పులు తెచ్చి ఆస్తి సృష్టించినాం అన్నారు. మిషన్ భగీరథ సృష్టించింది, అది ఆస్త. కాళేశ్వరం కట్టిండి, అది ఆస్త. ఏదైనా అప్పు తెచ్చినప్పుడు పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి ద్వారా ఆదాయాన్ని వచ్చి మళ్ళీ తిరిగి అప్పు కట్టాలి. ఈ రోజు మీ ద్వారా చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని నేను అడుగుతున్నా. మిషన్ భగీరథకు 50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండ్రు. ఒక్క రూపాయి అయినా ఆదాయాన్ని సృష్టించి ఆ ఆదాయంతో నువ్వు అప్పు కట్టినవా? 1,00,000 కోట్లు కాళేశ్వరానికి అప్పు తీసుకొచ్చిన ఒక్క రూపాయి అయినా కాళేశ్వరం కట్టి ఆదాయాన్ని పొందే ఆదాయం కట్టినవా? ఇవాళ ఈ ప్రాజెక్టులు కట్టి తద్వారా ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం ద్వారా మీ అప్పు కడతా అని చెప్పి వాళ్లకు డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్లు బ్యాంకులకు ఇచ్చి ప్రభుత్వానికి వచ్చే నికరమైన ఆదాయాన్ని ఈ అప్పులకు కట్టే పరిస్థితి కల్పించిండు. అందుకోసం ఆర్థిక సంక్షోభం వచ్చింది ఈ రోజు రాష్ట్రంలో. ఎఫ్ఆర్బిఎం పరిధి అనేది ఇప్పుడు వచ్చింది. ఎఫ్ఆర్బిఎం పరిధిని బైపాస్ చేయడానికి కార్పొరేషన్లు సృష్టించి అడ్డగోలుగా అప్పులు తెచ్చి నిండా ముంచుతుంటే ఇదిగా ఒక విధ్వంసకరమైన విధానానికి ముందుకెళ్తుందని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఏ కార్పొరేషన్ ద్వారా ఏ రకంగా రాష్ట్రం అప్పు చేసినా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకొచ్చి ఆ కొలబద్ద పెట్టి కొలుస్తామని కట్టె తీసుకొని వాళ్ళు కూర్చున్నాక ఈ లెక్కలన్నీ బయటకు వచ్చినాయి. మేము వచ్చి బట్టి విక్రమార్క గారు శ్వేతపత్రం విడుదల చేసే వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మిగులు రాష్ట్రం అని, లేకపోతే ధనిక రాష్ట్రం అని, మేము మొనగాళ్ళం మా మీసాలకు సంపంగా నూనె పెట్టుకుంటున్నామని చెప్పారు. శివరాఖరికి మనం ఉన్నది బయట పెట్టే వరకల్లా పైన పటారం లోపల లోటారం అనేది బయటపడ్డది. అగ్రికల్చర్ ఉత్పత్తి పెరగలేదు స్వామి. అగ్రికల్చర్ ఉత్పత్తిలో చెరుకు పోయింది, పత్తి పోయింది, మిర్చి పోయింది, సోయాబీన్ పోయింది, మొక్కజొన్న పోయింది, కందులు పోయినాయి. అన్ని పోయి ఒరే వచ్చింది. ఒరే వచ్చినాక ఒరేస్తే ఊరేసుకోవాలని ఆయన చెప్పిండు. నెంబర్ 1. పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకొక మాట చెప్పారు. ఇది ఈయన గొప్పతనం కాదు. తెలంగాణ వచ్చినప్పుడు 18 లక్షల పంపు సెట్లు ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పంపు సెట్లు కాస్త 28-29 లక్షలకు పెరిగింది. 11 లక్షల పంపు సెట్లు పెరిగినాయి. కాబట్టి ప్రతి పంపు సెట్ కింద 3 ఎకరాలు 4 ఎకరాలు వరి పండిస్తే 40 లక్షల ఎకరాల వరి పండడం వల్ల పెరిగింది తప్ప ఇందులో ఈ ప్రభుత్వానికి ఏమీ లేదు అని లెక్కలతో సహా వ్యవసాయ శాఖ మంత్రి గారు మొన్ననే అసెంబ్లీలో చెప్పిండు. అంటే వాన కూడా ఈయననే కురిపించినాయండి. గ్రౌండ్లకు వాటర్ ఆయన తెచ్చిపోయలే. కాలం కలిసి వచ్చి వానలు పడి గ్రౌండ్ వాటర్ పెరిగింది. మరి ఈసారి సార్ను ఏమన్నా కూర్చోబెడదాం. మరి ఈసారి 6.5 మీటర్ల నుంచి 8 మీటర్లకు పడిపోయింది గ్రౌండ్ వాటర్. అటు సార్ను పట్టుకొచ్చి కూర్చోబెడతానండి. కాలువ బ్రిడ్జులు కట్టినా అన్నాడు. కాలువలు దోవలే. కాలువలు దోతి పంచాయతీ ఎక్కడిది? ఇక మీరే తీసుకెళ్లాలి. మా ప్రయత్నం మేము చేసినాం. మేము చెప్పాల్సింది చెప్పినాం, చూపించాల్సింది చూపించినాం. ఏమంటారు, మొత్తం డిజిటల్ గా మీకు అసెంబ్లీలనే మొత్తం అంతా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాం. కాళేశ్వరం మిమ్మల్ని ప్రత్యక్షంగా తీసుకెళ్లి కుంగిపోయింది చూపించడం, పగిలిపోయింది చూపించడం. దయచేసి మీడియా మిత్రులు కూడా దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఏదో పాపం అవుట్ సోర్సింగ్ పర్సన్ అయినా మేనేజ్మెంట్ కోటాలు వచ్చిండు. ఎవడైనా పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు అని అంటే మోర్ ఆర్ లెస్ ఆ వ్యక్తి ద్వారా ఎన్నికలకు పోతాం ఎక్కడైనా, అంతేనా? వాళ్ళ నాయన పార్టీ ప్రెసిడెంట్, నేను ఒక పార్టీకి ప్రెసిడెంట్, కిషన్ రెడ్డి ఇంకొక పార్టీకి ప్రెసిడెంట్. పార్టీ ప్రెసిడెంట్ అంటే పార్టీకి పెద్దనే కదా. 80 శాసనసభ సమావేశాలలో నేనే పోయి మీటింగులు పెట్టినా కదా మా మిత్రులతో పాటు కలిసి. ఇక ప్రకటించేది ఏంది? ఏది? నువ్వు చెప్పు. నువ్వు సీనియర్ జర్నలిస్ట్ గా నీ ఎక్స్పీరియన్స్ తో చెప్పు వెంకటరాజ్.
కుర్సీకి పోటీ తప్పు లేదు. పార్టీ ప్రెసిడెంట్ అంటే ఏంది అంటున్నా. పార్టీ ప్రెసిడెంట్ అంటే ఏంది? హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అనా కదా? సో హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ నేనుండి ఎలక్షన్ చేసినాము, వాళ్ళ నాయన అవతలుండి ఎలక్షన్ చేసిండు. ఈయన ఆయన స్లీపింగ్ ప్రెసిడెంట్ అని, ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఈయన పెట్టారు కదా. ఏమైంది రిజల్ట్? కాబట్టి అమెరికాకు వారిపోయిండని మీరు అందరు అనగానే మళ్ళీ వెనక్కి వచ్చిండు పారిపోయి. అది కప్పిపుచ్చుకోవడానికి వస్తేనే ఏదో ఒకటి మాట్లాడుతుండు. పాపం నువ్వు ఎప్పుడు కేటీఆర్ అంత సీరియస్ గా తీసుకోకు, నేనైతే తీసుకుంటలేను. ఏంటిది? అవునా? నీ సజెషన్ ఏంది? నువ్వు సజెస్ట్, మేము ఇప్పటివరకు పెద్దగా ఆలోచన చేయలేదు దాని మీద. నువ్వు సజెస్ట్ చేస్తే డెఫినెట్ గా పరిగణలోకి తీసుకుంటాం. ఇస్తాం అన్ని ఒకటేసారి అయితే మొత్తం విచారణలనే ఉంటారు. ఇక పరిపాలన డెఫినెట్ గా అన్నిటిని తీస్తాం ఒకటొకటి. గొర్రెలు అన్నాడు, ఇప్పుడు ఒక్క గొర్రె కూడా పలుకుతలేదు. చూసారు కదా ఏసీపీకి ఇవ్వగానే వచ్చింది కదా, మీరే రాసిరు కదా. इस पूरे मामले की इन्वेस्टिगेशन को आगे ले जाएंगे। अभी गवर्नमेंट हर चीज में जो जो हमारे सामने आए हम तो कार्रवाई शुरू किए। जो बकरियों का मामला है हम एसीपी को ऑलरेडी दे दिए, एफआईआर भी हो गए, क्राइम भी रजिस्टर हो गए। उसके बाद एंटी करप्शन ब्यूरो अभी इन्वेस्टिगेट कर रहे, 5 ऑफिसरों को अरेस्ट करके जेल भी भिजा दिए। वो एक दिन का मामला नहीं है। वो बिहार में जो घोटाला हुआ ना, ये इनके उनके छोटे भाई है। ये वहीं धीरे 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 वहीं जाएगा। అంటే ఇట్లాంటి సంక్షేమ వాళ్ళు చాలా ఉన్నాయి. వాటి మీద ఒక సైంటిఫిక్ మెథడ్ తోని నిర్ణయాలు తీసుకొని వాటిని రేషనలైజ్ చేస్తాం. పరిపాలనకు అవసరమైన నియామకాలు ఇప్పుడు కొత్తగా ఏదైతే చేపడుతున్నాం, అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న ఖాళీలను అన్నిటిని కూడా తెప్పిస్తున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఇచ్చి నియామకాలు చేపడుతున్నాం. తప్పకుండా ఈ అన్ని సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తాం. सर आप एक तरफ ये बोल रहे हैं कि ఎవరెవరు భాగస్వాములు అయితే వాళ్ళ మీద, వీళ్ళు వాళ్ళు అనేది ఎవరు లేదు. सर एक तरफ आप ये बोल रहे हैं कि बहुत सारा स्कीम्स जो चल रहा है केसीआर के टाइम में, वो बहुत स्कैम्स चल रहे हैं और हम लोग चार्ज लगाएंगे। दूसरी तरफ केटीआर ये बोल रहे हैं कि कांग्रेस या बीजेपी दोनों ने तेलंगाना के लिए कुछ नहीं किया है। इसके बारे में आप क्या बताएंगे? सचमुच हम लोग इतना चोरी तो नहीं किए। उनके परिवार जितना चोरी किए, अगर 100 साल भी हमको मौका दिए तो ऐसे काम नहीं करते। तो इसीलिए केटीआर ने सचमुच कहा इतना चोरी तो किसी ने किया, उनके परिवार से कोई मुकाबला भी नहीं कर सकते। चोरों से हमको क्या लेना देना है। तो हम सही तरीका से हम सरकार चलाएंगे। जितने भी हम लोग वेलफेयर एंड डेवलपमेंट के बारे में हम लोग चुनाव से पहले जो वादा किया था, हमारे इलेक्शन मैनिफेस्टो है, वो हिसाब से हम सरकार चलाएंगे। हमारे तजुर्बा बहुत लंबे है, आपको भी पता है। 60-70 साल हम सरकार चलाए। बहुत एक्सपीरियंस्ड एंड सीजन्ड elected representatives are there. We will use our experience to give good governance. Thank you.